అయితే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వెళ్లే ముందర కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి బీసీలను నయవంచనకు గురి చేసిందంటే అవుననే సమాధానం వస్తుంది. బీసీ వర్గాలు కూడా పెద్ద ఎత్తున గర్జిస్తున్నటువంటి అంశం ప్రధానంగా ఏదైతే 42% రిజర్వేషన్ సంబంధించి తూట్లు పొడిచినటువంటి అంశం ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో అనేక విషయాలు చెప్పారో అనేక హామీలు ఇచ్చారు. అవన్నీ కూడా తుంగలో తొక్కినటువంటి సందర్భం కనబడుతుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ లైవ్ ద్వారా అందిస్తాడు. కిరణ్ చెప్పండి. సురేష్, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎన్నికల కోసమే బీసీ రాగం అందుకుంది. కామారెడ్డి డిక్లరేషన్ను కూడా పూర్తిగా తుంగలో తొక్కింది. మరోసారి బీసీలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం 50% లోబడి జీవోను పంచాయతీరాజ్కు సంబంధించినటువంటి జీవో ఈరోజు మధ్యాహ్నం వెల్లడించినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ఉద్యోగాలు, విద్యా అంశాల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, ఇటు టికెట్ల అంశాల వారీగా పూర్తి స్థాయిలో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కూడా గతంలో ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ను ప్రకటించింది. రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి దీన్ని ప్రకటించినటువంటి పరిస్థితులు కనబడ్డాయి. కానీ గత మార్చి నెలలో 2025 మార్చి నెలలో పూర్తి స్థాయిలో ఆ 42% రిజర్వేషన్లకు సంబంధించి గతంలో అవన్నీ కూడా పూర్తిగా రిజర్వేషన్లు తగ్గాయి. అంతేకాకుండా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా తగ్గడంతో మరోసారి రీసర్వే చేసింది. అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లు రూపంలో చట్టం తీసుకురావాలని కూడా పంపించినటువంటి పరిస్థితులు కనిపించిన నేపథ్యంలో దాన్ని కూడా పెండింగ్లో పెట్టింది. తర్వాత కూడా మరోసారి 42% రిజర్వేషన్లకు సంబంధించి ఆర్డినెన్స్కు గవర్నర్ వద్దకు పంపించినటువంటి పరిస్థితులు కనబడ్డాయి. అప్పుడు కూడా మరోసారి బీసీలను మోసం చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో 50%కి లోబడి బీసీ రిజర్వేషన్లు ఉండాలని కూడా సుప్రీంకోర్టు సూచించింది. ఇది నిలబడదని తెలిసినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల రాగం అందుకొని ఎక్కడికక్కడ వాళ్ళను ఓట్ల కోసమే వాడుకున్నటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో 50%కి లోబడి జీవోను తీసుకురావాలి, ఖచ్చితంగా రాబోయేటువంటి సర్పంచ్ ఎన్నికల్లో 50%కి లోబడే రిజర్వేషన్లు కల్పించాలంటూ కూడా జీవో తీసుకొచ్చినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బీసీలను ఓట్ల కోసమే వాడుకుంటున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపించాయి. ఇప్పుడు 50% లోబడి ఇచ్చినటువంటి నేపథ్యంలో అటు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బీసీ సంఘాలు ఏదైతే ఉద్యమాలు కూడా రేగుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్కు దీనిపైన ముందుకు వెళ్తుందా ఏంటి అనేది మాత్రం ప్రస్తుతం మనకు ప్రశ్నార్థకంగా మారింది. 42% రిజర్వేషన్లకు ఎక్కడా కూడా నిలబడదని తెలిసినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కుట్రలన్నీ కూడా మరోసారి బయటపడ్డాయి. వాళ్ళను ఓట్ల కోసమే వాడుకున్నటువంటి సందర్భాలు అయితే మనకు ఇటీవల కాలంలో కనిపించాయి. ప్రస్తుతం ఇచ్చినటువంటి 50% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ వాటిల్లో రొటేషన్ పద్ధతిలో ఎస్సీ ఎస్టీ ఇటు బీసీ మహిళలకు సంబంధించి కావచ్చు, బీసీ సంఘాలకు కావచ్చు, బీసీలకు కూడా ఇవ్వాలంటూ కూడా చెప్పినటువంటి సందర్భం కనిపించింది. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 15%, ప్రస్తుతం బీసీలకు 25% కల్పిస్తూ 50% సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ మేరకే ఇస్తామని కూడా ఇది ఏది కూడా సాధ్యం పడదని కూడా పూర్తిగా ముందు నుంచి కూడా తెలుస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఇటు బీసీలను రాజకీయంగా వాడుకుంటూ పూర్తిగా ఓట్ల కోసం వాడుకుంటూ ఎక్కడ కూడా పార్టీ పరంగా 42% రిజర్వేషన్ కల్పిస్తామని మరొకసారి వాళ్ళను మోసం చేసేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగిస్తుంది. అటు త్రీ టెస్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. అటు ఎస్టీలకు సంబంధించి కావచ్చు, ఎస్సీలకు సంబంధించి కావచ్చు, బీసీలకు సంబంధించి కావచ్చు, మహిళా రిజర్వేషన్ కావచ్చు, వీటన్నిటి కూడా కోటా అంతా కూడా ఖచ్చితంగా 50% లోబడే ఉండాలి. గతంలో కూడా సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పింది. అక్కడ ఉన్నటువంటి సందర్భాలు కూడా కనిపించాయి. అటు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో సిప్యాక్ సంబంధించినటువంటి సర్వే ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాల్సి ఉన్నప్పటికీ కూడా బీసీలను పూర్తిగా బీసీల రిజర్వేషన్లు కావచ్చు, బీసీల కోటా పూర్తిగా తగ్గించే విధంగా, బీసీల సంఖ్య తగ్గే విధంగా సర్వే చేసింది. అప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి, పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో మరోసారి సర్వేను ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి కనిపించింది. 42% వచ్చిందంటూ గప్పాలు కొట్టుకుని పూర్తిగా అసెంబ్లీలో 42%కి సంబంధించినటువంటి బిల్లును ప్రవేశపెట్టి ఆ ఢిల్లీలో ధర్నాలు చేయడం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి బీసీలను మోసం చేసే విధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతి నిలయం వద్ద కావచ్చు, ఇటు గవర్నర్ వద్ద కావచ్చు కలిసినటువంటి సందర్భాలు కనిపించాయి. ఎక్కడ కూడా అది కూడా నిలబడదని తెలిసినప్పటికీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కుట్రలన్నీ కూడా మరోసారి భగ్నమయ్యాయి. బీసీలకు మరోసారి మోసం చేసినట్టు కూడా పెద్ద ఎత్తున బీసీ సంఘాల నుంచి కూడా ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో ఎందుకు ఇది నిలబడదని తెలిసినప్పటికీ కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ముందుకు వెళ్ళింది, ఎందుకు తమను ఓట్లుగా వాడుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ముందుకు వెళ్ళిందంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి సందర్భాలు అయితే కనిపించాయి. మరోవైపు బీసీ
బీసీ రాగం అందుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం 50% లోబడి ఏ విధంగా ఇస్తారంటూ కూడా బీసీ సంఘాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, పూర్తిగా ప్రైవేట్ కోటాల్లో కూడా బీసీ రిజర్వేషన్లు సాధించే విధంగా తమ పోరాటం ఉంటుందని కూడా బీసీ సంఘాల నుంచి కూడా పోరాటాలు అయితే కొనసాగుతా ఉన్నాయి, నిరసనలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఈ రోజు ఇచ్చినటువంటి జీవో మరోసారి రాష్ట్ర ప్రభుత్వ తీరుకు అద్దం పడుతుందనే మనం స్పష్టంగా అర్థమవుతుంది. కిరణ్, బీసీ సంఘాలు ఖచ్చితంగా 42% తోటే పంచాయతీ ఎన్నికలకు వెళ్ళాలి, లేకుంటే ఎన్నికలను ఆపండి అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నటువంటి అంశం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందని, దీనికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనుకోవాలి మనం అసలు? ముందు నుంచి కూడా బీసీలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, పూర్తి స్థాయి రిజర్వేషన్లని కూడా క్యాప్ 50% లోపే ఉండాలనేది సుప్రీంకోర్టు చెప్తోంది. కానీ వాటన్నిటిని కూడా మేము అమలు చేస్తాము, రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చేస్తుంది, దేశానికి ఆదర్శంగా నిలుస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున ఆ గొప్పలు చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో సుప్రీంకోర్టు ఆ కేసుకు సంబంధించి కావచ్చు, హైకోర్టు కావచ్చు, వాటన్నిటిని కూడా 50% లోబడే రిజర్వేషన్లు ఇవ్వాలంటూ కూడా వాటిపైన కేసును కొట్టివేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ కేసు నిలబడదని తెలిసినప్పటికీ కూడా 50% రిజర్వేషన్లు మించి ఇవ్వకూడదని చెప్పినప్పటికీ కూడా 42% బీసీలకు, 15% ఎస్సీలకు, 10% ఎస్టీలకు, ఇటు మిగతాది ఇవన్నీ కుదిరితే దాదాపు 50%కి 53-54% వస్తుంది. కాబట్టి వీటన్నిటికీ నిలబడదని తెలిసినప్పటికీ కూడా ఎక్కడికక్కడ బీసీ సంఘాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి. కనీసం ఓట్లకు వాడుకునే విధంగానే రాష్ట్ర ప్రభుత్వ తీరు ఉందంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజు ఒక చోట పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే కల్పిస్తూ ఉంది. ఇటు నిరసన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని కూడా చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని తెలిసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో కావచ్చు, రాష్ట్రపతి పరిధిలో కావచ్చు అక్కడ చట్టం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆర్డినెన్స్ రూపంలో అని ఒకసారి చట్టం రూపంలో అంటూ కూడా అసెంబ్లీలో తీర్మానాలు చేసి పంపించినటువంటి సందర్భాలు అయితే కనిపించాయి. కేవలం రాజకీయం కోసమే వాడుకుంటూ బీసీలను మోసగిస్తుందంటూ కూడా బీసీ సంఘాలు మండపడతా ఉన్నాయి. పూర్తిగా ఇప్పుడు ఇవాళ మధ్యాహ్నం ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా ఎన్నికలు కూడా జరగబోతున్నట్టుగా మనకైతే సమాచారం అయితే అందుతుంది. పూర్తిగా ఈ 50% లోబడే ప్రస్తుతానికైతే రిజర్వేషన్లు అమలు చేయాలి, ఖచ్చితంగా రొటేషన్ పద్ధతిలోనే రిజర్వేషన్లు ఖరారు చేయాలంటూ కూడా పంచాయతీరాజ్ ఇచ్చినటువంటి జీవోలో స్పష్టమవుతుంది. మరోసారి 42% ఏ ఒక్క లేదంటే కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, రైతు డిక్లరేషన్ కావచ్చు, ఇవేవి కూడా పూర్తిగా హామీలు ఇవ్వటం వెనక్కి తగ్గటం రాష్ట్ర ప్రభుత్వానికి ఇదొక పరిపాటిగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ప్రజా సంఘాల నుంచి కావచ్చు, ఇటు బీసీ సంఘాల నుంచి కూడా పెద్ద ఎత్తున పోరాటాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామంటూ కూడా వాళ్ళు హెచ్చరికలు అయితే జారీ చేస్తా ఉన్నారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ కిరణ్.